ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ హరిత గారు. హరిత గారి దగ్గర నుంచి బోల్డ్ అని విషయాలు, బోల్డ్ అనే టాపిక్స్తో మనం రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాధా. సో హరిత, అంటే నిజంగా నీ దగ్గర ఏదన్నా ఒక టాపిక్ చెప్తే దానికంటే ఒక సొల్యూషన్ నిజంగానే దొరుకుతుంది. అందుకే ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మనకు ఉండాలి. సో మనకు హరిత గారు ఉన్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాగా మీరు ఎవరికైనా చెప్పుకోలేకపోతున్నా కూడా హరిత గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మంచి అనిపించుకోవడానికి హరిత, నేను ప్రతి ఒక్కరిని చెడ్డ చేయాలనుకుంటా. అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ అది కాదు, అసలు కాదు నా పర్సనాలిటీ. బట్ ఇలా కూడా ఉన్నారు. నువ్వేదో మంచి అనిపించుకోనికి ఎంతమందిని చెడ్డ చేస్తావు? అది నిజంగా ఎంతవరకు కరెక్ట్ హరిత? ఎందుకు అట్లా అంత సెల్ఫిష్ గా ఉండాలి? సెల్ఫిష్ అనేది మరి ఇంకా ఇతరుల్ని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారు? ముందు ఇలాంటి వాళ్ళు ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి రాదా. వెరీ ఇంపార్టెంట్ ఎఫర్మేషన్ టు ప్రాక్టీస్. ఓకే, పొద్దున్న లేచి 11 టైమ్స్ ఇది చెప్పి బెడ్ మీద నుంచి దిగండి. ఒకవేళ మీలో వాళ్ళు అనిపిస్తే, ఓకే నాలో ఇది ఉంది, నేను మరీ స్వార్థంగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు తెలిసిపోతుంది కదా. అలాంటి వాళ్ళ గిల్టీ ఉన్న వాళ్ళు బెడ్ మీద నుంచి దిగే ముందే 21 డేస్ డైలీ 21 టైమ్స్ అనుకొని దిగండి. ఏమని అనుకోవాలి? బికమ్ సెల్ఫిష్. ఓకే, టు బికమ్ సెల్ఫ్లెస్. ఓకే, బికమ్ సెల్ఫిష్. బికమ్ సెల్ఫిష్ దాకానే ఆగిపోయారు. yes, అవును, అక్కడ దాకా ఆగిపోయారు. డోంట్ స్టాప్ దట్ సెంటెన్స్ దేర్. అవును, టు బికమ్ సెల్ఫ్లెస్ అని కంటిన్యూ చేయండి. నువ్వు సెల్ఫిష్ గా అవ్వు, కానీ రేపు పొద్దున్న నీ వాళ్ళకే నువ్వు సెల్ఫ్లెస్ గా సర్వ్ చేయడానికి సెల్ఫిష్ అవ్వు. కరెక్ట్. అవును, నీ టైం నీ కోసం తీసుకో, కానీ తిరిగి మళ్ళీ వాళ్ళతోనే మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఆ టైం తీసుకో. రైట్. నువ్వు మనీ వాడుకో. ఇప్పుడు నీ వాళ్ళ దగ్గర ఎవరన్నా మనీ దగ్గర తీసుకున్నావు, ఎమర్జెన్సీ ఉంటే తీసుకున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి నీ ప్రాణం యూజ్ అయ్యేలాగా నిన్ను నువ్వు తయారు చేసుకుని వాళ్ళకి వెళ్ళి ఉపయోగపడు. రైట్. ఆ సెంటెన్స్ ఫినిషింగ్ లేక ఇక్కడే చాలా మంది స్వార్థపరులు నెక్స్ట్ లెవెల్ ప్రాపర్టీ లాసెస్ దాకా వెళ్ళిపోతున్నారు. కసా లైఫ్ లాస్ అయినా పర్లేదు, నేను మాత్రం సుఖంగా ఉండాలా, అది వేరే లెవెల్కి వెళ్తుందంటే ఇక్కడ ఈ సంస్కారం నుంచే తయారవుతుంది రాధా. సో ప్లీజ్ 21 ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. నీ మనసాక్షికి చెప్పుకో, ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు అనేది. అందుకే అలా నాకు అనిపిస్తుంది. నన్ను ఎవరన్నా అలా చూసేస్తారేమో అని అనిపిస్తున్నప్పుడు 21 డేస్ ఈ ఛాలెంజ్ తీసుకోండి. నిజంగానే మార్పులు గమనిస్తారు. డైలీ ఆ సెంటెన్స్ అనుకొని దిగండి మంచం మీద నుంచి. బికమ్ సెల్ఫిష్, నో ప్రాబ్లం, బట్ ఎందుకు అవ్వాలి? టు బికమ్ సెల్ఫ్లెస్. మళ్ళీ నేను వాళ్ళకి సర్వ్ చేసేంత మనిషిలాగా అవ్వటానికి నేను సెల్ఫిష్గా అవుతున్నాను. దట్ విల్ చేంజ్. ఇప్పుడు పాలిటీషియన్స్ ఉంటారు రాధా. ఇప్పుడు మనకు August 15th కానీ ఇట్లా జెండా వందనానికి వస్తారు. అక్కడ వాళ్ళకి ఏంటి, 2 లాభాలు జరగాలి కదా. వాళ్ళు అక్కడ చూపించుకోవాలి, ఆ ఫొటోస్ కావాలి వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వస్తున్నారు కాబట్టే కదా వాళ్ళకి కూడా ఏదైనా గిఫ్ట్స్ దొరుకుతాయి పిల్లలకి అక్కడ స్కూల్లో. అది గుడ్ థింగ్. నో, సెల్ఫ్లెస్ ఓన్లీ. కరెక్ట్. వాళ్ళ సెల్ఫిష్ యాక్టింగ్ మళ్ళీ ఇంకో రకంగా సెల్ఫ్లెస్ గా కూడా ఉపయోగపడుతుంది ఆ చిల్డ్రన్ కి. అచ్చా, రైట్. అంటే ఇక్కడ నేను వాళ్ళని అనట్లేదు, స్మాల్ యాక్షన్స్ గురించి చెప్తున్నాను. అంతేగాని నా స్వార్థం కోసము వేరే వాడు చచ్చిపోయేంత ప్రాబ్లంలో పడినా నాకు అనవసరం. నేను మాత్రం ఈరోజు ఈ లక్షల్లో కూడబెట్టుకొని నేను పక్కన వేసుకొని స్థలం కొనుక్కోవాలి అన్న యాక్షన్ చేస్తారు చూడు, నెక్స్ట్ జన్లో రివర్స్ అవుతారు. ఇప్పుడు సపోజ్ ఆ సోల్ వదిలేశారు అనుకో, వాళ్ళు ఏదో మనం ఈ సినిమాలో కూడా ఏదో ఉంది కదా, నితిన్ సినిమాలో వాళ్ళ నాన్న అవసరమైనప్పుడు వాళ్ళ చెల్లికి డబ్బులు ఇస్తాడు. ఆ అమ్మాయి మంచి పేరు హోదా అన్ని వచ్చిన తర్వాత ఈ అబ్బాయి పరువు మీదకి వచ్చేస్తుంది అన్నకి. ఆయన పరువు అంటే చాలా ప్రాణం ఆయనకి. ఆయనను ఎవరు ఒక వేలెత్తి అడగకూడదు అన్నంత పరువుతోనే బతికే మనిషి అటాచ్మెంట్. ఈవిడేమో పరువే కదా అన్నయ్య, పోతే పోయింది, 4 రోజులు మాట్లాడుకుంటారు, 5వ రోజు లైట్ తీసుకుంటారని సలహా ఇస్తుంది తప్ప టైం వచ్చినప్పుడు మనీ ఇవ్వదు. ఎందుకంటే షీ హాస్ బికమ్ సో మచ్ సెల్ఫిష్. ఎక్కడి నుంచి అయితే ఎవరి నుంచి అయితే హెల్ప్ పొందిందో తిరిగి వాళ్ళకి నేను ఇచ్చేయాలి అన్నది మర్చిపోయింది. లేదా నాకు టైం ఉన్నప్పుడు ఇద్దాంలే అనుకోవటం వల్ల అక్కడ ప్రాణం కోల్పోయాడు. ఆ పిల్లలు తండ్రి లేని పిల్లల కింద పెరుగుతారు. అది సినిమానే, బట్ ఇది రియల్ లైఫ్ లో చాలా మంది లైఫ్స్ ఇవి. అంతే కదా, చాలా మంది లైఫ్స్ ఇవి. అని రాత్రికి రాత్రి చనిపోతాడు. ఆ మదరు ఏమి, చూడు పల్లెటూర్లలో అయితే ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఏమీ జ్ఞానం ఉండదు, బయటకు వెళ్ళి సర్వైవ్ కూడా అవ్వలేరు. ఎంత డబ్బులు వస్తాయో అందులో చదివించుకుంటారు పిల్లల్ని. వాళ్ళ లైఫ్ ఇంకెంత భయంకరంగా ఉంటుంది.
సో ఆ 3 people 4 people చనిపోయిన సోలు ఈ 3 people పైన ఎఫెక్ట్ ఎంత పడింది ఇతని ఈ అమ్మాయి ఒక Right. చిన్న యాక్షన్ వల్ల. నిజమే. సినిమాలో ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. రియల్ లైఫ్లో గట్టిగా తిప్పి కొడితే 50 years ఈమె కదా 50 yearsలో మళ్ళీ ఆ కర్మ రిటర్న్ వస్తుంది. వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇతను ఇప్పుడు సోల్ వదిలేసిన బాడీ ఇక్కడ వెళ్ళిపోతుంది, వెళ్ళి 50 years ముందే పెద్ద మనిషిగా అక్కడ ఇంకొక జన్మలో ఉంటాడు. ఈవిడ ఇక్కడ లైఫ్ అయిపోయి ఇక్కడికి వెళ్తుంది. ఈవిడ అక్కడ పని చేసే ఆమెకి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఏ బంగ్లాలో పనిచేసే ఆమెనో స్వీపర్ గానో వాడు కాలేస్తే అనే స్టేజ్లో ఉంటుంది. మనకేమనిపిస్తుంది వదలదు కర్మ, ఎందుకంటే తన వల్ల తన పిల్లలకి కూడా కావాలని కట్ చేయటము, జీతం తక్కువ ఇవ్వటం, వాళ్ళ ఇంట్లో పిల్లలు తినలేకపోవటము, అలాంటి సఫరింగ్ అమ్మాయి చూస్తుంది నెక్స్ట్ జన్మలో. ఓకే. ఇట్స్ బికాస్ ఆఫ్ ద కర్మ హియర్. మనకి ఈ జన్మలో యాక్షన్సే కనిపిస్తాయి రాధా. దిస్ ఇస్ వెరీ స్పిరిచువల్, అదైతే వెరీ correct. స్పిరిచువల్ లేదు, రిలేటెడ్. వడ్డీతో సహా వచ్చేసి వస్తది. తీరుస్తుంది. ఇది అసలు కూడా కాదు, వడ్డీతో సహా తీరుస్తుంది కర్మ. అందుకే భయం కర్మ ఉండదు. ఇస్ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీత అసలు అంటే ఇట్స్ యాక్సెప్టెడ్ యూనివర్సలీ. భగవద్గీత ఓన్లీ హిందూ స్క్రిప్చర్ అని కూడా ఏం లేదంట తెలుసా. పీపుల్ నౌ యాక్సెప్టెడ్ ఇట్. ఏంటంటే అందులో ఒక శ్లోకం ఉంది రాదా, అసలు నేను రీసెంట్గా విన్న పాడ్కాస్ట్లో ఎంత బాగా అనిపించిందంటే, అర్జునుడు వాళ్ళ తన రిలేటివ్స్ మీదనే కదా, తన సొంత తమ్ములే కదా, ఎంతైనా తండ్రులు వేరు కానీ సొంత తమ్ములే కదా, వాళ్ళ మీద యుద్ధం చేసి ఇప్పుడు చంపి నువ్వు విన్ అవ్వాలి. అర్జునుడికి టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ వచ్చి స్వెట్ పామ్స్ అయిపోతాయి, ఇంకా ప్యానిక్ అయిపోతాడు, హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా నేను చేయలేను అనిపించి ఆగిపోతాడు. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు అని మనకి ఇన్ని ఉన్నాయి లెసన్స్. ఆ మూమెంట్లో అంటే దిస్ ఈజ్ యాంగ్జైటీ డిజార్డర్ ఇన్ సైకాలజీ. సో ఈవెన్ సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ యాక్సెప్టెడ్, ఆర్టికల్స్లో కూడా ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే భగవద్గీత చాలా హెల్ప్ చేస్తుంది రిలాక్సేషన్కి. ఎలా మనం ఫ్యామిలీలో నేను సాల్వ్ చేసుకోవాలి అని కృష్ణుడు ముందే చెప్పినట్టు అన్ని శ్లోకాల రూపంలో పెట్టారు. ఓకే, సంస్కృతం రాకపోయినా ఇప్పుడు వీ హ్యావ్ మెనీ వాల్యూమ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్, చదువుకోవచ్చు కదా. రీడింగ్ బుక్స్ ఇస్ ఫార్ బెటర్ దాన్ వాచింగ్ వెబ్ సిరీస్. అది కూడా రాదా నేను అనొద్దు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, 20 years బ్యాక్ హింస మూవీస్లో వేరేలాగా ఉండేది. చిరంజీవి వాళ్ళు కొట్టలేదా, వాళ్ళ మూవీస్ లో కొట్టలేదా, కొట్టారు విలన్స్ ని. అప్పుడు కూడా విలన్స్ ఉన్నారు, వాళ్ళకు గుద్దులు మాత్రమే గుద్దారు. అవును. ఇప్పుడు ఇలా 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 కట్ చేస్తుంటే పైప్స్ పెట్టి పైప్స్ నుంచి బ్లడ్ లీక్ అవుతున్నట్టు, ఇక్కడ ఉన్నట్టు ఇట్లా స్కల్ పెడితే ఇట్లా తలలేసి ఎగిరిపోయినట్టు అంత భయంకరంగా మనం చూపిస్తున్నాడు. విఎఫ్ఎక్స్ లో వచ్చేసినాయి, ఏదన్నా వాళ్ళు చేసేయచ్చు, అవి రియల్ కాదు అని ఇక్కడ తెలియదుగా. ఫేక్ ఎమోషన్స్ కి బ్రెయిన్ రియల్ అనుకుంటుందిగా. ఇది ఎంత డీప్ ఇంపాక్ట్ తెలుసా. నిజమే. మన స్వార్థం పెరుగుతుంది అంటే మూవీస్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. నిజమే. మనం ఏం చూస్తున్నామో వీఆర్ బికమింగ్ దట్ పర్సనాలిటీ, ఏం వింటున్నామో వీఆర్ బికమింగ్ దట్ పర్సనాలిటీ, ఏం తింటున్నామో మనం ఆ పర్సనాలిటీ అవుతున్నాం. జైసా అన్ వైసా మన్ అంటారు. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ ఆల్సో ఇంపాక్ట్స్ అవర్ బాడీ. అంటే న్యూట్రిషియస్ ఫుడ్, ఇప్పుడు ఎందుకు అంత న్యూట్రిషనిస్టులు పెరిగారు. అవును. ఇన్ని ఉన్నప్పుడు మనం ఏం చూడాలి, వెబ్ సిరీస్ లో ఏం చూడాలి, వెరీ ఇంపార్టెంట్ రాదా. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫిష్ వైపు తోస్తున్నాయి నిజంగా. అసలు మర్డర్లు కూడా నువ్వు అన్నట్టు చాలా మటుకు యూట్యూబ్లలో గూగుల్లో వెతుక్కొని చేస్తున్నారంటే అసలు భయంకరంగా ఉంది దీని ప్రభావం. ఇలా 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 ఈజీగా చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ టు కిల్ అ పర్సన్ యార్, ఇట్స్ నెవర్ ఈజీ. మన స్వార్థము ఎంతవరకు వెళ్ళకూడదంటే ఒక హాని జరగకూడదు, ఒకరికి నష్టం చేకూరకూడనంత వరకు నీ స్వార్థం పర్లేదు. నీ స్వార్థం ఇంకో లెవెల్కి వెళ్తుందంటే ప్లీజ్ స్టాప్. అక్కడే ఫుల్ స్టాప్ పెట్టి కామా పెట్టి కౌన్సిలర్స్ని మీట్ అవుతారా, ఆ గిల్టీ ఉండిపోతుంది లైఫ్ లాంగ్. మనం ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ చంపేశాడు, తర్వాత అతనే గిల్టీతో 5 ఏళ్ల దాకా సూసైడ్ చేసుకొని చనిపోయాడుగా. ఎందుకంటే గిల్టీ డజంట్ లెట్ యూ, అది లోపలే తినేస్తుంది. గిల్టీ దాకా వెళ్ళకండి. ఈ స్వార్థం దగ్గరే ఏదైనా కావాలంటే క్లీన్ చేసుకోండి, దానికి మనలాంటి వాళ్ళు మస్తు హెల్ప్ చేస్తాం. ఖచ్చితంగా డోంట్ బి సో సెల్ఫిష్. అది నా మెసేజ్ ఏంటంటే, మనం చంపేదాకా మాత్రం వెళ్ళొద్దు. సో ఎవ్రీడే మార్నింగ్ బికమ్ సెల్ఫిష్, నో ప్రాబ్లం, బట్ టు బికమ్ సెల్ఫ్లెస్, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ రాధా.